ఈ గ్రామాన్ని ప్రభు కలిగించాలి. విశ్వాసులు సంఘ పెద్దలు దయచేసి అందరూ చేతులు పైకెత్తి నోరు తెరిచి స్తోత్రం చేతులు కాంచాక చేస్తున్నటువంటి వ్యాపారాలు ప్రభు ఆస్వాదించేటట్లుగా, దీవెనకరంగా ప్రభు మార్చేటట్లుగా, అత్యున్నతమైనటువంటి కార్యాలు పరిశుద్ధాత్మ జరిగించినట్లుగా మనసు విప్పి ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా వస్తున్న ప్రార్థనా మందిరం వస్తున్న కుటుంబాలు మరింత ఎక్కువగా మీరు బలపరచున్నాయి. ఆయన వాళ్ళ కష్టాల జీవితానికి ఆశీర్వదించండి. దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అట్లాగే జీవితాన్ని ప్రార్థనా మందిరం విశ్వాస కుటుంబాల్లో ప్రభు వాళ్ళ కష్టాలు మీరు ఆశీర్వదించండి. ఆయన ప్రతికూలతలు యేసు నామములో తొలగించబడాలి. విడుదల కలగాలని ఆయన నీకు స్తోత్రాలయ్యా. ప్రార్థన చేద్దాం. అట్లాగే స్థానికంగా కట్టబడుతున్న సంఘాన్ని ప్రభు ఆశీర్వదించినట్లుగా, ఈ సంఘాన్ని మరింత ఎక్కువగా నూతనపరుచున్నట్లుగా, బలపరుచున్నట్లుగా, అత్యున్నతమైన కార్యం జరిగించినట్లుగా, ప్రతి విధమైన ఆటంకాలు యేసు నామములో తొలగిపోవాలి. రాత్రి విడుదల కలుగునుగాక. ప్రార్థన. ఈ గ్రామం అంతా రక్షించబడాలి. ఈ గ్రామంలో అన్ని జనులు రక్షించబడాలి. యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు నామంలో స్థిరపరచబడాలి. క్రైస్తవ జీవితం ఆశీర్వదించబడాలి. వ్యాపారాలు దీవించబడాలి. వాళ్ళు ఏది చేస్తున్నా దీవెనకరంగా మనసుబడినగాక. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతున్నాయి. ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉండగానే ఒక గొప్ప విడుదల కలగబోతుంది. చప్పట్లు కొడుతూ ప్రభుత్వం మనమందరం. భయంకరమైన శాతపడి కట్టల నుంచి, దురాత్మల నుంచి ప్రభు విడుదల కలు చేయబోతున్నాడు. ఈ గ్రామాన్ని కదిలించాలని ఈ గ్రామం అంతా మీ సమయంలో స్థిరపరచబడాలి. మీ సమయంలో దీవించబడాలి. స్వామి గొప్ప కార్యాలు చేసే దేవుడా, ఆకాశమందున వాడా, ఈ ప్రతికూలతమైనటువంటి సమస్యల మధ్యలో ప్రభా ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రాత్రి కుటుంబాలు కదిలించుకోవాలి. ఈ సన్నిధానానికి రావాలి స్వామి. ఆయన సన్నిధికి రాకుండా ఆటంకపరుస్తున్నా ప్రతి విధమైన చీకటి యేసు నామములో తండ్రి కుటుంబాలు కదిలించబడినట్లు అద్భుతాలు జరిగించండి. గొప్ప దేవుడు స్వామి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రభానికి స్థానికంగా సంఘాన్ని కడుతున్నారు. ఈ ప్రాంతంలో కడుతున్నటువంటి చర్చని ఆశీర్వదించండి. ఆయన గ్రామ పెద్దల మధ్యలో సమాధానాన్ని కలుగు చేయండి. వాళ్ళ కష్టాజీతం దేవుని సన్నిధిలో స్థిరపరచబడినట్లుగా మీరు సహాయం చేసి మరి ప్రార్థిస్తున్నాను. దీన్ని కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాను తండ్రి. అందరి చేతుల పైకి ఆమేన్ చెప్పండి. మరో స్వరాన్ని చెప్పండి. ఆమేన్.